పుష్ప తగ్గేదిలే. ఓకే అస్సలు తగ్గేదిలే. పుష్ప పుష్పరాజ్ తగ్గేదిలే. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ టీవీ. నేను మీ అవినాష్. ఇప్పుడే పుష్ప 2 ట్రైలర్ లాంచ్ అయ్యింది. పబ్లిక్ రివ్యూ ఎలా ఉందో కనుక్కుందాం. హలో అన్య, హాయ్. మీ పేరు? పవన్ బ్రో. పుష్ప 2 ట్రైలర్ చూసారా? యా బ్రో, రిలీజ్ అయిన వెంటనే చూశాను. చాలా బాగుంది. ఫహద్ ఫాసిల్ యాక్టింగ్ కానీ మన అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు వరకు ఫైర్ అనుకున్నాం కానీ ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ బ్రాండ్. ఇప్పుడు పుష్ప అంటే నార్మల్ బ్రాండ్ కాదు, ఇంటర్నేషనల్ బ్రాండ్. మన అంటే ఎక్స్పెక్టేషన్ అంటే ఎలా ఎక్స్పెక్ట్ చేసామో దానికంటే ఇంకా చాలా బాగుంది. అంటే ఎక్స్పెక్టేషన్ మించి ఉన్నట్టుంది. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్దా అని అనుకుంటున్నాం. తర్వాత December 5th అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడాలని అందరికీ, అంటే యాజ్ అల్లు అర్జున్ ఫ్యాన్గా అందరికీ చెప్పాలనుకుంటున్నాను. జాతర సీన్ మనం చూసాం కదా ఆల్రెడీ ట్రైలర్లో, చాలా బాగుంది. ఇంటెన్స్ క్యారెక్టర్ చాలా బాగుంది. తర్వాత మన ఫహద్ ఫాసిల్ యాక్టింగ్ కానీ, తర్వాత జగపతి బాబు ఎంట్రన్స్ కూడా ఉంది. ఇప్పటివరకు మనకు తెలియదు. మొత్తం అంటే ఓవరాల్ చెప్పాలంటే వైల్డ్ ఫైర్ ఇంకంతే, ఇంటర్నేషనల్ బ్రాండ్. ఇంకా పుష్ప అంటే ఇంకా అంతే, ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్దని వెయిట్ చేస్తున్నాం అంతే. అన్న, ఇప్పుడు 1500 క్రాస్ రికార్డ్ ఏమైనా బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నావా? అవుద్ది బ్రో, డెఫినెట్గా. ఎందుకంటే అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ రిలీజెస్, అంటే థియేటర్స్ ఎక్కువ వచ్చాయి కదా మనకి. 2000+ థియేటర్స్ వచ్చాయి. తర్వాత త్రూఅవుట్ ఇంటర్నేషనల్ వైడ్, అంటే పాన్ ఇండియా మూవీ, పాన్ ఇండియా కాదు ఇంటర్నేషనల్ మూవీ యాక్చువల్లీ. కాబట్టి మనకి 1500 ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నాం. వస్తే మంచిది, రావాలని కోరుకుంటున్నాం అంతే. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే బ్రో, థ్యాంక్స్. అన్న, ట్రైలర్ చూసావా? చూశాను, ఇప్పుడే చూడడం జరిగింది. చాలా బాగుంది, చాలా గ్రాండ్గా ఉంది యాక్చువల్గా. పుష్ప 2 అంటే ఇప్పుడున్న ఈ 2024 వచ్చేసరికి వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైలర్ కట్ వచ్చింది. అంటే సుకుమార్ రైటింగ్స్ అంటే ఏంటో మనకి ట్రైలర్లో మొత్తం అంతా కనిపిస్తుంది. యాక్చువల్గా ఏంటంటే రాజమౌళి ఎప్పుడు మనకి ఒక గ్రాండ్గా తీస్తాడు. మన తెలుగులో వచ్చేసరికి ఒక బాలీవుడ్ని కానీ మొత్తం ఇండియా మొత్తం అన్నీ మొత్తం మన షేక్ అంటే ఇంట్రెస్ట్ వచ్చేలా చూపిస్తాడు. కానీ ఇప్పుడు కూడా మనకి సుకుమార్ పుష్ప 1 అనేది ఓకే, మొత్తం అంతా బాగానే ఉంది. పుష్ప 2 వచ్చేసరికి చాలా గ్రాండీగా విజువలేషన్స్ కానీ అవి సూపర్గా ఉంది. ఇంకా బీజిఎం వచ్చేసరికి దేవిశ్రీ ప్రసాద్ ఇంకా చెప్పక్కర్లేదు ఎలా చేశాడు. కొత్తగా తమన్ కూడా యాడ్ అయ్యాడు డప్పులతో మోగించడానికి. సో సినిమా వచ్చేసరికి చాలా గ్రాండ్గా ఉంది. అండ్ ట్రైలర్ రిలీజ్ అవ్వకముందే 1000 కోట్ల వరకు బిజినెస్ చేసిందని వచ్చింది. సో ఖచ్చితంగా ఒక షేక్ చేస్తే సక్సెస్ అవుతుంది పుష్ప 2 అనేది. ఇంకా చెప్పాలంటే కాదు పుష్ప 2 ట్రైలర్ చూశాక నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, మనకి శివతాండవం చూసాం అఖండాలో, రైట్? అఖండాలో శివతాండవం చూసాం. ఇప్పుడు ఏంటంటే అమ్మవారు పూడినట్టుంది అల్లు అర్జున్ మీద. 20 నిమిషాల సీక్వెన్స్ ఏదో వచ్చింది. ఖచ్చితంగా అమ్మవారు పూని ఉంటుంది అల్లు అర్జున్ మీద. సో ఒక సీన్ చాలు పుష్ప 2 మనకు నిలబెట్టడానికి. సో అమ్మవారి సంభవం చూస్తారు ఈ సినిమాకి ఖచ్చితంగా. శివతాండవం చూశారు అఖండాకి, ఈసారి అమ్మవారి సంభవం చూస్తారు పుష్ప 2కి వచ్చేసరికి. సో నేను చెప్పాలని ఒకే ఒక పాయింట్, RRR 2 KGF 2 వరకు ఖచ్చితంగా కొట్టే ఛాన్సెస్ అయితే పుష్ప 2 ట్రైలర్ చూశాక నాకు అనిపించిన పాయింట్. సో చూద్దాం ఇంకా సినిమా టాక్ ఎలాగ ఉంటుందో సినిమా చూశాక, పూర్తి వివరాలు సినిమా చూశాక December 5th మాట్లాడుకుందాం మనం. సో ఇది తగ్గేదేలే. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇది ది బిగ్గెస్ట్ మూవీ అవుతుందని అనుకుంటున్నారా? ది బిగ్గెస్ట్ మూవీ అంటే ప్రజెంట్ బాహుబలి ఉండేది. అంటే బాహుబలి రికార్డ్స్ ఏమైనా క్రాస్ చేస్తుందా? ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా? పెట్టుకోవచ్చా మన వ్యూవర్స్ ఏమైనా? అది చెప్పలేము మనం, సినిమా చూశాక సినిమా రిలీజ్ అయ్యాక చెప్పొచ్చు. బట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా చెప్తున్నాం కదా, RRRని బాహుబలి 2 అనే మనం చెప్పిన RRRని KGF 2 వరకు అయితే ఛాన్స్ ఉంది. బట్ బాహుబలి కూడా కొడితే మంచిదే కదా. ఇప్పుడు వరకు చెప్పాలంటే రాజమౌళి డైరెక్టర్ ప్లస్ స్క్రీన్ ప్లే, ది ఫస్ట్ టైం రైటర్ ప్లస్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ సుకుమార్ గారు ఒకలే. సో ఇప్పుడు సుకుమార్ గారిని కొడితే తెలుగు ఇండస్ట్రీ నుంచి రాజమౌళి ఒకటే పాన్ ఇండియన్ నిలబెట్టాడు అని కాదు, సుకుమార్ కూడా ఆ సత్తా ఉంది. మిగతా డైరెక్టర్లకు కూడా నాగ్ అశ్విన్ ఆల్రెడీ ప్రూవ్ చేశాడు కల్కి సినిమాతో. ఇప్పుడు సుకుమార్ కూడా ప్రూవ్ చేస్తాడని మనం నమ్ముకోవచ్చు బాహుబలి 2 కనుక కొడితే. ఓకే, ఇప్పుడు పుష్ప పార్ట్ 1 చూశారు, పుష్ప పార్ట్ 2 ట్రైలర్ చూశారు. ఎక్స్పెక్టేషన్స్ అంటే ఫస్ట్ అలా ఉంది కదా, పార్ట్ 2 ఎలా ఉంటుంది అనే ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా మీకు? యాక్చువల్గా అయితే పుష్ప పార్ట్ 1 వస్తుంది కాబట్టి 2 అన్నప్పటికీ స్లోగా ఉంటుంది అనుకున్నారు అందరూ. కాకపోతే ఇది ట్రైలర్ వచ్చిన తర్వాత చాలా బాగుందని, దానికి దీనికి తేడా లేదు, చాలా నీట్గా ఉంది. అందరికీ భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమా కంపల్సరీగా సక్సెస్ అవుద్దండి. సుకుమార్ డైరెక్షన్ అలాగే దేవిప్రసాద్ సంగీతం అన్నీ బాగున్నాయండి. 100% సినిమా అయితే మాత్రం హిట్ అవుద్దండి కంపల్సరీగా. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? ఆదిత్య. మీ పేరు? అనిల్.
పుష్ప 2 ట్రైలర్ చూసారా అన్న? చూసాను. ఎలా అనిపించింది? బాగుంది. సుకుమార్ గారు కనిపిస్తున్నారు క్లియర్గా. బీజిఎం బాగుంది. చాలా బాగుంది అన్న. ట్రైలర్ అంతా చాలా బాగుంది. అల్లు అర్జున్ సార్ యాక్టింగ్ చాలా బాగుంది. ఈసారి పక్కా నేషనల్ అవార్డు అనుకుంటున్నాం మళ్ళీ. అంటే మూవీ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మూవీ నుంచి ముఖ్యంగా ఏంటంటే సుకుమార్ గారు బ్రిలియన్స్ యాక్టింగ్ అంతా, అల్లు అర్జున్ సార్ యాక్టింగ్ అంతా అంతేనా? బాహుబలి 2 బడ్జెట్ ఏమైనా దాటుతుందని మీరు అనుకుంటున్నారా? ఉండొచ్చు, క్లోజ్గా అవ్వచ్చు. అంటే క్రాస్ అవుతుందని కోరుకుంటాం, కానీ క్లోజ్గా ఉంటుంది చూద్దాం. నార్త్ సౌత్ అంతా చూసి దాన్ని బట్టి అవుతుందో లేదో చూద్దాం. కానీ అవుతుందనే ఛాన్స్ ఉంది. సేమ్ అంతే, డిసైడ్ చేయలేం. అంతగా ఎక్కువ కలెక్షన్ వస్తే సూపర్. ఓకే, థ్యాంక్ యూ అన్య. థ్యాంక్స్.